ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. నెలకు ఒకసారైనా హైదరాబాద్లోని పార్టీ కార్యాలయానికి వస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. అయినా పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఓవైపు పార్టీ బలోపేతానికి వ్యూహరచన చేస్తూనే మరోవైపు పార్టీలో చేరికలపైన దృష్టి పెట్టారు బాబు. ఆ క్రమంలో టీడీపీలోకి ముఖ్య నేతల చేరికలపై రకరకాల ప్రచారాలు జోరందుకుంటున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేతలు ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓవైపు పార్టీ బలోపేతానికి వ్యూహరచన చేస్తూనే మరోవైపు పార్టీలో చేరికలపైన సిబిఎన్ దృష్టి పెడుతున్నారు. ఆ మధ్య బీఆర్ఎస్ నుంచి గెలిచిన టీడీపీ మాజీ నేతలు చంద్రబాబుని హైదరాబాద్లో కలిసినప్పుడు వారి టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా సీనియర్ నేత మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ సైకిల్ ఎక్కడానికి రెడీ అయ్యారన్న టాక్ నడుస్తోంది. సినిమాల్లో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన కొద్ది రోజులుగా రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. అభిమానులు అనుచరుల కోరిక మేరకు మళ్లీ యాక్టివ్ కావాలని, అది కూడా తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన తెలుగుదేశంలో చేరి సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నారట. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు విచ్చేసిన నారా చంద్రబాబును బాబు మోహన్ కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినప్పుడు టీడీపీలో ఉన్నప్పుడున్న రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుని ఆయన ఎమోషనల్ అయ్యారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే బాబు సమక్షంలోనే పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అధినేత ఈసారి ట్రస్ట్ భవన్కు వచ్చే సమయానికి పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదే విషయాన్ని బాబు మోహన్ అనుచరులు, వీరాభిమానులు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. చిన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావుకు వీరాభిమాని అయిన బాబు మోహన్ టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారి మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అంతేకాదు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దామోదర్ రాజనరసింహ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల రీత్యా టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో ఇదే ఆందోళన నుంచి పోటీ చేసి రాజనరసింహపై 3291 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండు 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ ఇవ్వకపోయేసరికి కారు దిగేసి కాషాయ పార్టీలో చేరిపోయారు. బీజేపీ తరపున ఆందోళన నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018లో 3వ స్థానానికి పరిమితమై డిపాజిట్లు కూడా దక్కించుకోకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్తో పడకపోవడం, 2023 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. కొద్ది రోజులు పార్టీ తరపున హడావుడి చేసిన బాబు మోహన్ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయి తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ప్రత్యక్షమయ్యారు. ఒకవేళ బాబు మోహన్ టీడీపీలో చేరడం ఖాయమైతే ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందో చూడాలి.